మంది పైన ఉన్నారు, 51.7 ఉన్నారు, 8 అయినారు. ఇప్పుడు నాకు 8 అయింటారు. 51 పాయింట్ అంటే 51,000 మంది. ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది? పైన ఉంది కదరా. మీకు సింపుల్గా లెక్క చెప్తున్నా, నాకు డబ్బులు రావాలి కదా, మరి నాకు వస్తలేవే. ఇప్పుడు జనాల్ని నేను మడ్డగుడపాలనుకుంటే నాకు 100 మస్తు % ఉంది, కానీ నాకు వద్దట్లా. ఇప్పుడు నేను గోవాకి ఏంటంటే ఇప్పుడుగా ఈ 26కి 100 పెళ్ళి ఉంది, రేపు 25 విష్ణుగాని పెళ్ళి ఉంది. విష్ణుగాని పెళ్లి చేసుకుంటా 27వ తారీఖు నైట్ నేను ఎక్కాలి. నేను ఇప్పుడు గోవాకి మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నా, కానీ చెప్పలేము. అంత రూపంలో నాకు పని పడితే ఓకే, పని పడకుండా వెళ్ళిపోతాను. నేను ఎవరు పట్టించుకోను, ఎందుకంటే నాకు గోవాలో తిండి పెట్టింది కాబట్టి నేను గోవాకి వెళ్ళిపోతా. నేను 10 మందిని తోలుకొని పోతానా, ఒక్కరిని పోతానా, ఇద్దరిని పోతానా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అరే వాందే ముందర వాడు సంపాదించుకుంటాడు, వీడు ఎట్లా సంపాదించుకుంటాడు వాడు అంటే ఒక్కొక్కడు నాలాగా 10 రకాలుగా చెప్తాడు, 10 అవతారాలాగా. నేను అన్ని అవతారాలు ఎత్తలే, కానీ నేను ఎట్లా సంపాదించుకుంటే నాకు తెలుస్తుంది. ఇప్పుడు నీకు చెప్తాను, నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కానీ నిజం చెప్తున్నా, మీ ముగ్గురికి అర్థం కాదు. నేను యూట్యూబ్ నుంచి సంపాదిస్తున్నా అంటే నాకు ఇన్కమ్ వచ్చిందంటే వచ్చింది అది టెక్నికల్ ఎర్నింగ్ విత్ రాజ్ అనే ఛానల్లో నా ఛానల్ ఉండే, నా ఒక బ్యాంక్ డీటెయిల్స్ ఉండే, సస్పెండ్ అయింది. ఇప్పుడు నా మీద నేను ఎన్ని అకౌంట్లు ఉపయోగించుకున్న ఉపయోగం ఉండదు. కానీ నా వైఫ్ మీద ఇప్పుడు అకౌంట్ తీసిన, ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన సాలరీ మొత్తం మా వైఫ్ అకౌంట్లో పడుతుంది, ఎందుకంటే మా వైఫ్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన. అట్లా ఉంటుంది అది. ఇప్పుడు నీకు చెప్పిన నీకు అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ముగ్గురం కలిసి ఒక మంచి షార్ట్ వీడియో తీసినాం,